హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. డెకాయిడ్ సినిమా ఈరోజు రిలీజ్ అయిందండి. దాని గురించి మన న్యాచురల్ స్టార్ నాని గారు అయితే విపరీతంగా పోడేస్తున్నారు అనమాట. బేసిక్గా తెలిసిందే కదండి, నాని గారు ఒక సినిమా గురించి ట్వీట్ చేశారంటే అది ఖచ్చితంగా 100%లో 80 to 90% ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే నాని గారి జడ్జిమెంట్ అలా ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు చాలా సినిమాలకు ఆయన ఇంతకు ముందు కూడా ఇలాగే రివ్యూస్ ఇచ్చారనమాట. ముందుగానే ప్రీమియర్ చూడడం, ఆ ముందు రోజు మార్నింగ్ షోనే సినిమా చూడడం, ఆ తర్వాత దానికి ఆయన ట్విట్టర్ ద్వారా నాని గారు రివ్యూ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పటి వరకు ఆయన ఇంతకు ముందు ఇచ్చిన ప్రతి సినిమా కూడా చాలా వరకు ఇంప్రెస్ చేసింది అనమాట ఆడియన్స్ ని. ఖచ్చితంగా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నానికి రీట్వీట్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. నాని గారు మీ మీద నమ్మకంతో సినిమాకి వెళ్ళినాం, చాలా బాగుందండి సినిమా అని చాలా వరకు చాలా సినిమాలకు చెప్పారనమాట. సో ఇప్పుడు ఇదే విధంగా నిన్న ప్రీమియర్స్ ఆయన నాని గారు చూడడం జరిగింది అనమాట. వన్ వర్డ్ రివ్యూ చెప్పాడనమాట. ఆయన ఈజ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అన్నాడు అనమాట డకాయిట్ గురించి. అలాగే అడవి శేష్ గురించి పొగుడుతూ, అడవి శేష్ అయితే టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్, అలాగే అడవి శేష్ అండ్ అబ్బుల్ రవి స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టోరీ టెల్లింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. అలాగే మృణాల్ ఠాకూర్ గురించి కూడా మాట్లాడుతూ, ఇంకొక సినిమా కూడా నీ అకౌంట్ లో పడిపోయింది, అసలు చాలా బాగా చేసావు, స్క్రీన్ అసలు చింపేసావు, అసలు స్క్రీన్ అసలు చింపేసావు, చాలా బాగా చేసావు మృణాల్ ఠాకూర్ అని ఆవిడ పెట్టారన్నమాట. అలాగే సుప్రియ గారిని ట్యాగ్ చేస్తూ, సుప్రియ గారిని కూడా అసలు ఎంత బాగా చేశారండి, అసలు ఈ ఇయర్ లో బెస్ట్ మూవీ ఇది, చాలా బాగా చేశారు, నీ వర్క్ చాలా పుల్ ఆఫ్ చేసావు, చాలా బాగుందని సుప్రియ గారిని కూడా ట్యాగ్ చేసి చెప్పారన్నమాట. ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది, అసలు ఎవరు మిస్ కావద్దు, ఖచ్చితంగా వెళ్ళండి థియేటర్ కి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఇట్స్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్, ఈ ఇయర్ లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా అని చెప్పాడు అనమాట నాని గారు. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఖచ్చితంగా అయితే నాని గారు స్టేట్మెంట్ ప్రకారం మీరు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అనమాట. సో నాని గారు ట్వీట్ కి, నాని గారి రివ్యూకి తిరిగి ఉండదు అనమాట. సో మీరు ఖచ్చితంగా వెళ్ళండి. నాని గారి రివ్యూ అయితే మాత్రం ఇట్స్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ డెకాయిట్ అని ఒక ట్వీట్ ఉందన్నమాట. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత మీకు డెకాయిట్ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.